బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టనల్ రెస్క్యూ ఆపరేషన్ 4వ రోజుకు చేరింది. రోజులు గడిచే కొద్దీ లోపల చిక్కుకుపోయిన వారు క్షేమంగా బయటకొస్తారా రారా అన్నది ప్రశ్నగా మారుతోంది. అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ టీం తిరిగి వచ్చింది. లోపలికి వెళ్లిన టీంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎల్ఎన్టీ, టనల్ ఎక్స్పర్ట్స్, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లతో పాటు జియాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. 12 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పన్నెండు కిలోమీటర్ల తర్వాత టీబీఎం మెషిన్ అడ్డుగా ఉంది. మెషిన్ వెనకాల పెద్ద ఎత్తున మట్టి బురద ఉండిపోయింది. టీబీఎం మెషిన్ ను కదిలిస్తే పైకప్పు మరింత కుప్పకూలే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. దీంతో టీబీఎం మెషిన్ దాటి ముందుకు వెళ్లేందుకు రెస్క్యూ బృందాలు సాహసం చేయలేకపోతున్నాయి. మరోవైపు రెస్క్యూపై పూర్తి సాధ్యాసాధ్యాలను సమీక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నారు. గడిచిన 4 ఏళ్లుగా తమ సోదరుడు ఇక్కడే పనిచేస్తున్నారని, కొన్ని రోజుల క్రితమే మాట్లాడానని ఓ వ్యక్తి చెబుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. దాదాపు 3 రోజులు గడుస్తుంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉన్నటువంటి 8 మందిని చిక్కుకునే ప్రయత్నం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీమ్ సహకారంతో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఏదైతే జయప్రకాష్ ఆఫీస్ దగ్గర ఉన్నామో దీనికి కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఇప్పటికే వారిని కాపాడేందుకు రెస్క్యూ టీంలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, ఎన్డీఆర్ఎస్, నేవీ కూడా వీళ్ళంతా కూడా వస్తున్నారు. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఇక ఎవరైతే లోపల చిక్కుకున్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఇక్కడికి పిలిపించేందుకు ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం అదే కొనసాగుతుంది. ప్రస్తుతం మన దగ్గర అక్కడ లోపల ఎవరైతే చిక్కున్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. బోలిए आप कहाँ से आ गया? आपका आदमी कौन था? अंदर 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 वाला कौन था? मैं झारखंड से आया है। मेरा नाम अरुण साहू। मेरा बड़ा भाई यहाँ फंसा हुआ है, उसका नाम अनुज साहू है। कैसे कैसे कितने साल से आपका भाई इधर काम कर रहा है? 3-4 साल हो गया यहाँ से। फिर आप लोग का पूरा कितने आदमी था? आपका भाई, आपका अम्मा, आपका बाबू, पूरा फैमिली डिटेल्स क्या है? हम लोग 3 भाई थे। बड़ा भाई वही था कमाने खाने सब कुछ करने वाला। फिर पापा मम्मी 5 कोई थे, उसमें पापा भी आ रहे हैं अभी। आपको कैसे इन्फॉर्मेशन दे दिया? कैसे इन्फॉर्मेशन अंडरस्टैंड करके इधर आ गए आप लोग? फर्स्ट विद इन्फॉर्मेशन गांव का लड़का सब दिया था। उसके बाद एक 1-1.5 दिन बीतने के बाद में इधर कंपनी से कॉल उधर भेजा। उसके बाद में कंफर्म हुआ। कब आ गए अब इधर को कब आया, यहाँ को कब आया तुम्हें? आपका पूरा ये कंस्ट्रक्शन वाला रहता ना, वो क्या बोल रहा आपका भाई के लिए? पूरा डिटेल्स क्या बोल रहा आपको? हाँ, इधर का गांव का लड़का सब बोला। उसके बाद में मैं उधर से निकल गया। फिर इधर आके बोला तो इधर का बोलता है कि जो काम चल रहा है वो तो दिख ही रहा है, जो दिख रहा है वो चीज हम लोग को भी उतना ही पता है, वैसे बोलता है। okay. आपका पापा आपका अम्मा आ गए ना? मेरा माँ नहीं आई है, मेरा पापा आ रहे हैं, अभी पहुंच जाएंगे थोड़ा देर में। और दूसरा लोग भी अंदर रहे ना? दूसरा लोग भी आपके भाई साथ भी लाए ना? वो आदमी भी आ गए ना यहाँ? यहाँ को आ गए ना? वो मिलना है क्या बोल रहा? पूरा कब तक आपका भाई का पूरा डिटेल्स देता? आपका भाई कहाँ है? आप लोग पूछ रहा वो ऑफिसर्स को? हाँ, ये चीज़ को पूछ रहे हैं, मगर अभी तक कोई कहाँ है कुछ अभी तक कुछ पता नहीं चल रहा है, इसे बोलते हैं। मेरे पापा के साथ में उधर 4 झारखंड के 4 लोग फंसे हैं। उसका परिवार भी अभी
थोड़ा देर में पहुंच जाएंगे, साथ में आ रहे हैं। उधर झारखंड सरकार के द्वारा आ रहे हैं उधर से। आपका भाई इधर आ गए, आपका भाई इधर काम कर रहा, काम करने के वास्ते और 1 महीने को 2 महीने को 3 महीने को आपका उधर आता, आपको गांव को आता, कभी तो नहीं तो 1 साल होता, चार चार महीने होता, कैसे होता? आपका भाई आपके साथ कैसे रहते? हाँ, मेरा भाई 6 महीने के अंदर में एक बार गांव जाते थे। ये अभी भी 10 मार्च को टिकट कराए थे जाने के लिए। उससे पहले ही ऐसा हो गया। आप क्या बोल रहा ऐसे हो गए? पूरा आपका भाई भी अंदर ही है अभी तक? हाँ, आप कैसे क्या बोलते इसका पूरा ये अंदर चल रहा, ये पूरा रेस्क्यू टीम भी अंदर चल रहा, ये देखे पूरा आप क्या सोच रहा? मैं यही बोल रहा है कि जल्दी काम करके भैया को जल्दी निकालने की कोशिश करें। कैसा भी हो, जैसे भी हो, वो जल्दी से जल्दी निकालने की कोशिश करें। చూస్తున్న మొత్తంగా వారికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి బ్రదర్ వాళ్ళంతా కూడా లోపలే 6 నెలలుగా ఉన్నారని చెప్పి కూడా 6 నెలలుగా ఇక్కడికి వచ్చిపోతున్నారు. ఇదే క్రమంలో తిరిగి ఇక్కడికి వచ్చిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వాళ్ళంతా కూడా తమకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇక్కడికి వచ్చాము, ఏదేమైనా తమ అన్నను త్వరగా తిరిగి ఇవ్వాలని చెప్పి అధికారులతో చెప్తున్నాం. లోపల పరిస్థితి దారుణంగా ఉంది.